సార్ లోకేష్ గారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన గెలవక ముందు నుంచి కూడా మీ చేనేత కార్మికుల యొక్క కష్టాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ ఆయన హామీ ఇచ్చారు. 200 యూనిట్ల వరకు నేను ఉచితం చేస్తానని చెప్పి. దాన్ని నిన్న ఇంప్లిమెంట్ చేశారు. జీవో కూడా పాస్ అయిపోయింది. అది రేపు వచ్చే నెల నుంచి కూడా అమలు కాబోతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు చెప్పింది చెప్పినట్టు చేయగలుగుతున్నాడు అంటారా? మీరేమనుకుంటున్నారు? చెప్పింది చెప్పండి చేయగలుగుతున్నారు. గతంలో చాలాసార్లు కరెంటు పెంచారు ఛార్జీలు. ఇప్పుడు ఈ 200 యూనిట్లు చేనేతకి ఏంటంటే అందులోంచి ఉపశమనం చాలా వస్తుంది. కాకపోతే ఇది అందరికీ అందేలా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పటివరకు లోకేష్ గారు బాగానే చేస్తున్నారు, పర్వాలేదు. మొన్న మాకు నీళ్ళు వచ్చినప్పుడు కూడా సాయం బాగానే వచ్చింది. అలానే ఇది కూడా అందరికీ వచ్చేట్లు ఉంటే ఇంకా బాగుంటుంది. అది అందరికీ వచ్చేట్లుగా చేయగలిగితే ఇంకా మేము బాగుంటుంది. ఇప్పుడు చేనేత ద్వారా అనగానే సరే చేతులు కష్టమే, కేవలం చేతులు కష్టం, కాళ్ళతో వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు ఒక చీర నేయాలి అంటే వాళ్ళు పడే కష్టం అంతా కూడా ఆయన కళ్ళతో చూశారు. కాబట్టి ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చేనేత వస్త్రాలను వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం, ఒక చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఆయనే మారి మా నియోజకవర్గంలో ఇలా కష్టపడతారండి, ఇలా ఉన్నారండి అని చెప్పి చెప్పుకోవడం కానివ్వండి. ఇట్లా ముందు భవిష్యత్తులో మీకు మంచి రోజులు వచ్చే అవకాశం ఈ లోకేష్ గారి ద్వారా ఉంది అనుకోవచ్చు అంటారు? అనుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ మాకు ఇక్కడ చేనేతకు సంబంధించి కొన్ని ఏర్పాటు చేశారు. అలానే మాకు వాళ్ళ తరపు నుంచి రాటాలు ఇప్పించారు. అవి ఏర్పాటు చేశారు, రాటాలు ఇప్పించారు. చేనేతకైతే పర్వాలేదు, ప్రస్తుతం బాగానే చేస్తున్నారు. ఇది చివరిదాకా ప్రతి ఒక్కరికి అందేలా చూస్తే ఇంకా బాగుంటుంది. దానివల్ల అందరికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఈయన చక్కగానే ఉంది, పోయినసారి కన్నా చక్కగానే చేస్తున్నారు. అందులో అభ్యంతరం అయితే లేదు. పోయినసారి ఎలా ఉండేది సార్? అప్పట్లో మీ ఇట్లా కరెంటు బిల్లు గురించి కానీ, లేకపోతే మీ గుంటల్లో నీళ్ళు వచ్చినాయి ఏంటయ్యా, మీరు ఇబ్బందుల్లో ఉన్నారా అని అడగడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఆర్కే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమి జరిగినట్లు నేను గమనించలేదు. ఇప్పుడు ఏంటంటే ఆ ఛార్జీలు పెంచడము, కరెంట్ ఛార్జీలు ఇవన్నీ పెంచడం వల్ల ఏంటంటే అధిక భారం అయిపోయింది మాకు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఈ కరెంటు 200 యూనిట్ల ఫ్రీ వల్ల తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. ఆర్థికంగా కోలుకునే అవకాశాలు ఇంకా బాగుంటాయి. అలాగే లోకేష్ గారు గెలవకపోయినా కూడా సార్, గతంలో ఆయన ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గం నాది, ఈ నియోజకవర్గం అనుకుని ఆయన చేసిన పనులు కానివ్వండి, లేకపోతే మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు వసతులు కానీ, లేకపోతే రోడ్లు కూడా మీకు తెలిసే రత్నాల చెరువు ప్రధాన రహదారి ఆయన మట్టి ఖర్చులు ఆయనే వేశారు. ఆ రోడ్డు కూడా వేశారు. ఎంపీ గల్లా జయదేవ్ గారి నిధులతో మాకు సిమెంట్ రోడ్డు కూడా ఏర్పాటు చేయించింది ఈయనే. 2-3 సార్లు వచ్చి నీళ్లు చూసి ఇక్కడ ఆయన ఎంపీ నిధులతోనే ఇక్కడ చూసి రోడ్లు బాగా గుంతలు ఉన్నాయి, ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని సిమెంట్ రోడ్డు ఎంపీ గల్లా జయదేవ్ గారి నిధులతో ఈయనే